ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అమ్మాయి ఇందుకోసమే గ్యారంటీగా మీ దగ్గరికి వస్తుంది, జాగ్రత్త. అయితే ఏ అమ్మాయి ఎందుకోసం మీ దగ్గరికి వస్తుంది, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వస్తుంది, అలాగే ఆ అమ్మాయి రావటం మీకు శుభ సూచకమా లేదా అశుభ సూచకమా? అలాగే ఈరోజు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. దినఫలాల ప్రకారం ఇంకా ఎటువంటి ఫలితాలు అంటే ఏ అంశాలు అనుకూల, ఏ అంశాలు ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కుంభరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఇతరులకు చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులను కూడా ఆకర్షించగలుగుతారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. ఇక విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక అమ్మాయి ఒక సహాయం నిమిత్తం మిమ్మల్ని గ్యారంటీగా వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మీతో సఖ్యతగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, చిన్ననాటి మిత్రురాలు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఒక అమ్మాయి మాత్రం మిమ్మల్ని సహాయం అడగటానికి మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యదగిన సహాయం అయితే ఖచ్చితంగా చేయండి. అయితే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చింది కదా అని చులకనగా మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే భవిష్యత్తులో వారితో కూడా మీకు అవసరం పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు చెయ్యదగిన సహాయం అయితే నిరభ్యంతరంగా చేయండి. కానీ వారికి చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చెడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగు వేయటం చాలా ఉత్తమం. మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకున్నారంటే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో
వారికి ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తినైతే పొందుకుంటారు. చాలా కాలం నుండి మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలకి ఇక భవిష్యత్తులో కూడా పరిష్కారం దొరకదు అనే నిశ్చయానికి మీరు వచ్చి ఉన్నట్లయితే కనుక అటువంటి సమస్యకి పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీరు నిరాశ, నిస్పృహలకి లోను కాకుండా పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకోండి. అంతేకాని కొంతమంది దీని కారణంగా అంటే ఈ విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కారణంగా ఉద్యోగాన్ని వదిలేయాలనే నిశ్చయానికి కూడా వస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని గమనించాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బులు లేక బాధపడుతున్నట్లయితే కనుక మీకు డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యుల నుండి మీకు ఆర్థికంగా సపోర్ట్ లభించవచ్చు. లేదా లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు శాంక్షన్ కావచ్చు. లేదా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక ఆ డబ్బులను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ విధంగా ఏదో ఒక రకంగా ధనమైతే మీరు పొందుకుంటారు. అంటే పెట్టుబడికి తగినటువంటి డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలనే ఒక ఆలోచన చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ఖచ్చితంగా ఈ రోజు సపోర్ట్ అయితే లభించబోతుంది. మీ యొక్క పై అధికారుల సపోర్ట్ లేదని చాలా కాలంగా మీరు నిరాశ, నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా వారి నుండి సపోర్ట్ లభించడం మాత్రమే కాదు, వారి నుండి ప్రశంసలను కూడా మీరు పొందుకోబోతున్నారు. ఇదివరకు చాలాసార్లు అనుకున్నారు మీ యొక్క శ్రమకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదని, మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులను కలిగి ఉన్నారు, తోబుట్టువులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ సంతానం కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా సరే జీవిత భాగస్వామి కూడా అయి ఉండొచ్చు. విభేదాల కారణంగా చాలా కాలంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని మీరు కలిసిపోతారు. మీ మధ్య ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించబోతుంది. బంధాలను ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు ఒక కొత్త వ్యక్తి లైఫ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల జీవితంలో ఒక సమస్య ఎదురు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగని వారు మీకు చెడు చేసే వ్యక్తులు కాదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువుల పట్ల, మొబైల్ ఫోన్స్ పట్ల, బంగారు ఆభరణాల పట్ల, డబ్బుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చోర భయం అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. కానీ ఒక అమ్మాయి చాలా కాలం తర్వాత మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికి సహాయం చేయటం మంచిదే, కానీ ఆ సహాయం చేసే ముందు మీరు చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదనే విషయాన్ని గమనించి సహాయం చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.